హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో వాట్ ఆర్ ద క్లౌడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, క్లౌడ్ కాంపోనెంట్స్ ఆర్ 3 డిఫరెంట్ పార్ట్స్. ఓకే, క్లౌడ్ కాంపోనెంట్స్ అనేవి మొత్తం మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయినాయి. 3 డిఫరెంట్ పార్ట్స్ అవి. ఓకే, ఆ 3 డిఫరెంట్ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ క్లయింట్, సెకండ్ వన్ డేటా సెంటర్ అండ్ థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఓకే, మనకి మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ అయింది ఈ క్లౌడ్ కాంపోనెంట్స్ అనేవి. ఆ 3 పార్ట్స్ ఏంటంటే క్లయింట్, డేటా సెంటర్, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఓకే, దీస్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ప్రతి పార్ట్ ఒక స్పెసిఫిక్ పర్పస్తో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ 3 పార్ట్స్ ఏంటంటే క్లయింట్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్, డేటా సెంటర్. ఓకే, థర్డ్ వన్ సెకండ్ వన్ డేటా సెంటర్ అని చెప్పాం కదా, ఇక్కడ డయాగ్రామ్లో థర్డ్ వేసాం. ఇదంటే ఏంటో మీకు తెలియాలంటే దాని గురించి ఏంటో మీకు తెలిస్తే ఈ డయాగ్రామ్ ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, సో చూడండి, క్లయింట్స్ అంటే ఏంటంటే clients are the device that the user or access the resources or information from the cloud through the devices. These devices called as a client. ఈ క్లయింట్ అంటే ఏంటంటే క్లయింట్స్ ఆర్ ద డివైజెస్ని మనం క్లయింట్స్ అని అంటాం. డివైస్ అంటే ఏంటి? డివైస్ అంటే ల్యాప్టాప్స్ని, కంప్యూటర్స్ని, పర్సనల్ కంప్యూటర్స్ని, ట్యాబ్స్ని, మొబైల్ ఫోన్స్ని, వీటన్నిటి కూడా మనం డివైజెస్ అని అంటాం. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి డివైస్ని మనం క్లయింట్ అని అంటారు. ఓకే, సో ఈ డివైస్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే క్లౌడ్ నుంచి ఏ రిసోర్స్ అయినా లేకపోతే ఇన్ఫర్మేషన్ అయినా మనకి తెలియజేయటానికి ఈ డివైజెస్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి. దాన్నే మనం క్లయింట్స్ అని అంటారు. ఓకే, అదే రాసాను చూడండి. ద యూజర్స్ ఆర్ యాక్సెస్ ద రిసోర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లౌడ్ త్రూ ది డివైజెస్. దీస్ డివైజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లయింట్స్. క్లయింట్స్ అంటే ఏంటి? ఏ డివైస్, ఒక డివైస్ని మనం అని అంటారు. ఓకే, ఈ క్లయింట్స్ అనేవి మనకి 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే మొబైల్ క్లయింట్, థిన్ క్లయింట్, థిక్ క్లయింట్. ఓకే, మనకి క్లయింట్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మొబైల్ క్లయింట్, సెకండ్ వన్ థిన్ క్లయింట్ అండ్ థర్డ్ వన్ థిక్ క్లయింట్. మొబైల్ క్లయింట్ అంటే ఏంటో చూడండి. మొబైల్ క్లయింట్ అంటే మొబైల్ డివైజెస్ ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్ లైక్ విండోస్ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఐఫోన్స్, వీటన్నిటిని మనం మొబైల్ క్లయింట్స్ అంటారు. అంటే ఏంటంటే మనం ఈ క్లౌడ్ రిసోర్సెస్ని మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్ క్లయింట్స్ అంటే మొబైల్ ద్వారా మనం క్లౌడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలిగితే దాన్నే మనం మొబైల్ క్లయింట్స్ అంటారు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే థిన్ క్లయింట్. సో థిన్ క్లయింట్ అంటే ఏంటో చూడండి. థిన్ క్లయింట్ ఆర్ ద computers. It does not have any hard disk drive. All thin clients are connected to the server itself. By using thin clients we can display the information. Thin client అంటే ఏంటంటే థిన్ క్లయింట్స్ని మనం కంప్యూటర్స్ అని అంటారు. ఓకే, బట్ ఆ కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్ అనేది ఉండదు. హార్డ్ డిస్క్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే మనం దేంట్లో స్టోర్ చేస్తాం? హార్డ్ డిస్క్లోనే కదా స్టోర్ చేస్తాం. అటువంటి హార్డ్ డిస్కే ఈ థిన్ క్లయింట్స్లో ఉండదన్నమాట. మరి డేటాని ఎలా స్టోర్ అవుతుంది అంటే చూడండి, ఆల్ ద థిన్ క్లయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది సర్వర్లోకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. అంటే మనం ఎటువంటి డేటానైనా కానీ సర్వర్లోనే స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే క్లౌడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ని మనం సర్వర్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, బై యూజింగ్ థిన్ క్లయింట్స్ వీ కెన్ డిస్ప్లే ది ఇన్ఫర్మేషన్ని మనం సర్వర్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. ఓకేనా, ఇది థిన్ క్లయింట్ అంటే. ఓకే, థిక్ క్లయింట్ థర్డ్ టైప్ ఏంటి? థిక్ క్లయింట్ కదా. సో ఈ థిక్ క్లయింట్ అంటే ఏంటంటే చూడండి, థిక్ క్లయింట్ ఈజ్ ఏ రెగ్యులర్ కంప్యూటర్స్ ఆర్ PCs. We can access the cloud resources using any web browsers like Internet Explorer, Firefox, Google Chrome, etc. to connect it to the cloud. ఈ థిన్ క్లయింట్ అంటే ఏంటంటే థిక్
క్లయింట్ అంటే ఇట్ ఈస్ రెగ్యులర్ కంప్యూటర్స్ ఆర్ పీసీస్. రెగ్యులర్ కంప్యూటర్స్ని అంటే పర్సనల్ కంప్యూటర్స్ని, ల్యాప్టాప్స్ని, వీటిని మనం థిక్ క్లయింట్ అంటారు. అంటే వీటికి ఓన్గా హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. వీ కెన్ యాక్సెస్ ది క్లౌడ్ రిసోర్సెస్ యూజింగ్ ఎనీ వెబ్ బ్రౌజర్ లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్. ఓకే, సో హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం క్లౌడ్ రిసోర్సెస్ని మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ, ఫైర్ ఫాక్స్లో కానీ, గూగుల్ క్రోమ్లో వీటిల్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది థిక్ క్లయింట్ అంటే. ఓకే, థిక్ క్లయింట్ అంటే ఇవి పర్సనల్ కంప్యూటర్స్, వీటికి ఓన్గానే హార్డ్ డిస్క్ ఉంటుంది. సో అందుకని మనం క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని ఇంటర్నెట్ ద్వారా అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఇలా బ్రౌజర్స్ ద్వారా మనం క్లౌడ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటారు. దాన్నే మనం థిక్ క్లయింట్ అంటారు. బట్ థిన్ క్లయింట్ అంటే ఏంటి? ఇవి కంప్యూటర్సే, బట్ దీనికి హార్డ్ డిస్క్ అనేది ఉండవు. హార్డ్ డిస్క్ అనేది ఉండదు కాబట్టి ఇది సర్వర్తో కనెక్ట్ అవుతుంది. సో సర్వర్ నుంచి మనకి క్లౌడ్ రిసోర్సెస్ అనేవి యాక్సెస్ అవుతాయి. ఓకే, ఇది థిన్ క్లయింట్, ఇది థిక్ క్లయింట్. ఓకేనా? సో మనకి ఈ క్లయింట్స్లో 3 టైప్స్ ఉన్నాయి: మొబైల్ క్లయింట్, థిన్ క్లయింట్, థిక్ క్లయింట్. సో మొబైల్ క్లయింట్ అంటే అర్థమైంది కదా, మొబైల్ ద్వారా మనం క్లౌడ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటే అది మొబైల్ క్లయింట్ అవుతుంది. థిన్ క్లయింట్ అంటే సర్వర్ ద్వారా మనం క్లౌడ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటే అది థిన్ క్లయింట్ అవుతుంది. థిక్ క్లయింట్ అంటే పర్సనల్ కంప్యూటర్స్ ద్వారా అంటే బ్రౌజర్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటే దాన్నే మనం థిక్ క్లయింట్ అంటారు. ఓకే, థిన్ క్లయింట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బెనిఫిట్స్ ఏంటో చూడండి. సమ్ బెనిఫిట్స్ టు యూజింగ్ థిన్ క్లయింట్. థిన్ క్లయింట్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం కొన్ని బెనిఫిట్స్ని పొందగలుగుతాం. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, లోయర్ హార్డ్వేర్ కాస్ట్. సో మనం అసలు హార్డ్వేర్కి కాస్ట్ అనేది పెట్టవసరలా. ఎందుకు? థిన్ క్లయింట్ అనేది డైరెక్ట్గా సర్వర్తో కనెక్ట్ అవుతుంది. సో దానికి ప్రత్యేకంగా హార్డ్ డిస్క్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అదే రాసిన చూడండి. థిన్ క్లయింట్స్ ఆర్ చీపర్ దాన్ థిక్ క్లయింట్ బికాస్ దే డు నాట్ కంటైన్ మచ్ హార్డ్వేర్. అవునా? సో థిన్ క్లయింట్లో అసలు హార్డ్వేర్ అనేది అవసరంలా, ఎందుకంటే సర్వర్తో కనెక్ట్ అవుతుంది. థిక్ క్లయింట్కి హార్డ్వేర్ ఉంటుంది. సో అదే అనమాట. ఓకే, అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే లోయర్ ఇట్ కాస్ట్ అనేది లోగానే ఉంటుంది. ఎందుకు అంటే ఇది సర్వర్తో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది సెక్యూర్గా ఉంటుంది, అలానే ఎటువంటి ఫెయిల్యూర్స్ ఉండవు. బట్ థిక్ క్లయింట్ ఏంటి? దానికి సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేసుకోవాలి, దానికి కొంచెం కాస్ట్ అనేది పెట్టాలి, సెక్యూరిటీని యూజ్ చేసుకోవాలి. అలానే ఫెయిల్యూర్స్ అనేది ఏమన్నా వస్తే అక్కరైతే అది మనం అక్కడ అవ్వకుండా దానికోసం ఎంతో కొంత బడ్జెట్ అనేది పెట్టాలి థిక్ క్లయింట్లో. బట్ థిన్ క్లయింట్లో అలా ఏం అవ్వదన్నమాట. సో సర్వర్తో కనెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫెయిల్యూర్ అక్కడ అవ్వదు, అలానే సెక్యూరిటీగా ఉంటుంది. సో ఇది. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే సెక్యూరిటీ. ఇందాకే చెప్పుకున్నాం కదా. సో సెక్యూరిటీ ఎందుకు? అసలు సర్వర్లో డేటాని స్టోర్ అవ్వడం అంటే అది ఎప్పటికీ కూడా డేటా అనేది డిలీట్ అవ్వదు, సెక్యూర్గానే ఉంటుంది. మనం ఏదైనా మిస్ అయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ని మనం మళ్ళీ తీసుకురాగలుగుతాము. అండ్ చాలా సెక్యూర్గా ఉంటుంది కాబట్టి ఇది థిన్ క్లయింట్లో ఉన్న థర్డ్ బెనిఫిట్. ఓకే, ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే లెస్ పవర్ అనేది తక్కువ కాలుతుంది. ఎందుకంటే దీనికి హార్డ్ డిస్క్ ఉండదు కాబట్టి మనకి పవర్ కూడా తక్కువగా కాలుతుంది అనమాట. ఓకే, అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ ఈజీ టు రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్. మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, అలానే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైనా థిన్ క్లయింట్లో మనకి ఏదైనా రిపేర్ వస్తే దాన్ని తీసేసేసి మనం కొత్తదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో డేటా అనేది ఏముండదు, అంత డేటా కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, అది ఈజీ టు రిపేర్ ఆర్ రీప్లేస్. అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ లెస్ నాయిస్ అనేది లెస్గా ఉంటుంది, ఎందుకంటే హార్డ్ డిస్క్ అనేది ఉండదు కాబట్టి నాయిస్ కూడా లెస్గా ఉంటుంది. ఇవి బెనిఫిట్స్. ఓకే, మనకి ఇన్ని బెనిఫిట్స్ థిక్ క్లయింట్లో ఉండవు, థిన్ క్లయింట్లోనే ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ క్లయింట్స్ అంటే అర్థమైంది కదా. మొబైల్ క్లయింట్, థిన్ క్లయింట్, థిక్ క్లయింట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటి? డేటా సెంటర్. అండ్ థర్డ్ కాంపోనెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఓకే, సో క్లయింట్స్ అంటే అర్థమైంది కదా. అండ్ సెకండ్ కాంపోనెంట్ డేటా సెంటర్ అంటే ఏంటో చూద్దాం. సెకండ్ కాంపోనెంట్ ఏంటి? డేటా సెంటర్. సో డేటా సెంటర్ అనేది మెయిన్ కాంపోనెంట్ ఇన్ ది క్లౌడ్ కంప్యూటింగ్. డేటా సెంటర్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఎందుకు ఇది మెయిన్ కాంపోనెంట్ అంటే చూడండి, డేటా సెంటర్ అంటే
డేటాని స్టోర్ చేసుకునే సెంటర్‌ని మనం డేటా సెంటర్ అంటారు. ఓకే. సో, ఇది మీకు అర్థం అవ్వాలంటే చూడండి. ఇన్ డేటా సెంటర్ వి కెన్ స్టోర్ ది డేటా. దట్ మీన్స్ ఆల్ డేటా ఈస్ స్టోర్డ్ ఆన్ ది సర్వర్. అనేది సర్వర్స్‌లో స్టోర్ అవుతుంది గదా! సో, ఆ సర్వర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డేటా సెంటర్‌లో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో, డేటా సెంటర్ అంటే డేటాని స్టోర్ చేసుకునే ప్లేస్ అని ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైందా? డేటా అనేది అసలు ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్‌లో స్టోర్ అవుతుంది. ఆ సర్వర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే డేటా సెంటర్‌లో ఉంటవి. ఓకేనా? చూడండి. వి కెన్ యాక్సెస్ ది డేటా ఆన్ ది సర్వర్ ఎట్ ఏ టైమ్ లార్జ్ నంబర్ ఆఫ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద క్లౌడ్ రిసోర్సెస్. సో, సర్వర్ నుంచి మనం ఎంతమంది యూజర్స్ అయినా ఒకేసారి ఎట్ ఏ టైమ్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ సర్వర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది లార్జ్ రూమ్. అంటే ఈ సర్వర్స్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ అవుతాయి అంటే ఒక లార్జ్ రూమ్‌లో సర్వర్స్ అనేవి ఉంటాయి. ఆ లార్జ్ రూమ్‌నే మనం డేటా సెంటర్ అని అంటారనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ డేటా సెంటర్ అంటే. ఓకే. డేటా సెంటర్ అంటే సర్వర్స్‌లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఆ సర్వర్స్ అన్నీ కూడా డేటా సెంటర్‌లో ఉంటది. ఇదొక్కటే మెయిన్. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇదంతా అర్థమైపోతది. ఓకేనా? ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అంటే చూడండి. ద నేమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ షేరింగ్. అవునా? డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి? అసలు నేమ్‌లోనే ఉంది మనకి. డిస్ట్రిబ్యూటెడ్ అంటే షేరింగ్ అని. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని మనం షేర్ చేయటానికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అనేది మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనకి డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్స్‌లో స్టోర్ అవుతుంది. సో, మనం ఏ డేటానైనా కానీ సర్వర్ నుంచే తీసుకొని దాన్ని మనం షేర్ చేయాలి. అవునా? సో, అందుకని ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అన్నారు. సో, డేటా అనేది సేవ్ అయ్యేది సర్వర్‌లో. సో, సర్వర్ నుంచే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయగలుగుతాం కాబట్టి దాన్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అంటారు. ఈ సర్వర్స్ అనేవి ఒక్క చోటే ఉండవు. డిఫరెంట్ ప్లేసెస్‌లో లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సర్వర్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ వన్ ప్లేస్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే. డిఫరెంట్ ప్లేసెస్‌లో మనకి ఈ సర్వర్స్ అనేవి లొకేట్ అయి ఉంటది. అది త్రూ ది వరల్డ్ మొత్తంలో కూడా ఈ సర్వర్స్ అనేవి ఉండొచ్చనమాట. సో, అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటది. ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అంటే. ఓకే. సో, మొత్తం మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. క్లయింట్, డేటా సెంటర్, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. అవునా? సో, క్లయింట్ అంటే ఏంటో, డేటా సెంటర్ ఏంటో, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా క్లియర్‌గా. సో, దీని యొక్క డయాగ్రామ్ ఇందాక చెప్పాను కదా! సో, ఈ డయాగ్రామ్‌ని మీకు అర్థం అవ్వాలంటే చూడండి. మనం ఏదైనా కానీ క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి మనం ఏ రిసోర్స్‌నైనా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవాలంటే త్రూ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మనం తీసుకోగలుగుతాం. సో, ఇంటర్నెట్ కనెక్షన్‌నే మనం క్లౌడ్ అని కూడా అంటారు. సో, అందుకని ఇంటర్నెట్‌కి నేను ఇలా క్లౌడ్ సింబల్ వేశాను. ఇంటర్నెట్ నుంచే మనం క్లౌడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకుంటాం. సో, ఇంటర్నెట్ అనేది మెయిన్ పార్ట్. ఓకే. ఈ ఇంటర్నెట్ ద్వారా మనం క్లౌడ్‌తో కాంటాక్ట్ అవుతాం. ఎలా కాంటాక్ట్ అవుతాం? త్రూ క్లయింట్ కంప్యూటర్ నుంచి. క్లయింట్ కంప్యూటింగ్ అంటే అదే కదా! మనకి ఏ డివైస్‌కైనా కానీ క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే త్రూ క్లయింట్ కంప్యూటింగ్. సో, అది థిన్ క్లయింట్ అయినా, థిక్ క్లయింట్ అయినా, మొబైల్ క్లయింట్ అయినా, ఏ క్లయింట్ అయినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్ నుంచి మనకి క్లయింట్ కంప్యూటింగ్‌కి వస్తది. అవునా? ఆ క్లయింట్ మనకి డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతది? డేటా సెంటర్స్‌లో స్టోర్ అవుతది. అది కూడా ఇంటర్నెట్ సహాయంతోనే. అండ్ ఆ డేటాని మనం షేర్ చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. మనం షేర్ చేయటానికి కూడా ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకొని మనం డేటాని షేర్ చేయగలుగుతాం. ఇది ఆ 3 కాంపోనెంట్స్. క్లౌడ్ కాంపోనెంట్స్ ఏంటివి? 3. క్లయింట్, డేటా సెంటర్, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లౌడ్ కాంపోనెంట్స్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.